బ్యాచ్ స్టార్ట్ చేశాం. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి స్టేట్ ఫ్యాకల్టీ, మన తెలుగు స్టేట్ ఫేమ్ వెంకట్రావు సార్ను వేదికను అలంకరించవలసిన. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెథడాలజీ మన ఆంజనేయులు సారు స్టేట్ ఫేమ్ లెజెండ్ ఫ్యాకల్టీ వేదికను అలంకరించవలసిన. ఎంతో మందిని స్కూల్ అసిస్టెంట్ టీచర్లుగా, హెచ్ఈడి టీచర్లుగా తయారు చేసినటువంటి మన బయాలజీ మాస్టర్ను స్టేట్ ఫేమ్ లెజెండరీ ఫ్యాకల్టీ వేదిక అందించుకోండి. ఈరోజు రాష్ట్రంలో మనము గతంలో జరిపినటువంటి బ్యాచెస్కు దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇది ఎస్పెషల్లీ గర్ల్స్ క్యాంపస్ను మనం మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేస్తాం. దాదాపు ఒక 18 సంవత్సరాలు ఈ మన డిఎస్సి కోచింగ్ సెంటర్ నడుపుతున్నాము. 18 ఇయర్స్ నుంచి దాదాపుగా 4000 మందిని టీచర్స్గా తయారు చేసినామని చెప్పడానికి సంతోషిస్తున్నా. మొదట్లో ఈ తిరుపతి పట్టణంలో కోచింగ్ సెంటర్ అనేటువంటిదే ఉండేది కాదు. డిఎస్సి ముఖ్యంగా మనం కోచింగ్ తీసుకోవాలి అంటే మనము ఒకటి అవనిగడ్డ కన్నా వెళ్ళాలి, లేదా 2 కర్నూలు కన్నా వెళ్ళాలి, లేదంటే థర్డ్ మన నెల్లూరు కన్నా వెళ్ళేటువంటి వాళ్ళు. ఎందుకు మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరే కాబట్టి అప్పుడు ఆ కోచింగ్ పంపించాలంటే అవకాశం ఉండేది కాదు. చిన్నపిల్లలు ఉండేది వాళ్ళు, ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన ఉండేది. అప్పుడు మనం పెట్టలేదు. ఆ తర్వాత మనం ఆలోచన చేసి రాష్ట్రంలో ఎవరెవరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, టీచర్ జాబ్ అంటే ఒక జీవితం, ఆ జీవితము నిలబడాలంటే బాగా టీచింగ్ బాగా చెప్పేటువంటి వాళ్ళతో పాఠం చెప్పిస్తే ఆ జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఆ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే ఒక జీవితకాలం వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటిది. అలాంటిది రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఫేమస్ ఫ్యాకల్టీస్ తీసుకొని ఏమి పెట్టకముందే అందరినీ ఎంక్వైరీ చేసుకొని మనము దాదాపు 18 సంవత్సరాల ముందు ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత స్టార్టింగ్ వచ్చినటువంటి మెంబర్స్ 7 మంది, సార్లు ఏమో 12 మంది వచ్చారు. డెమో స్టూడెంట్స్ ఏమో 7 మంది వచ్చారు. ఓకేనా? అలా స్టార్ట్ అయినటువంటి కోచింగ్ సెంటర్ 2014 దాదాపు మనము ఒక 8000 మందికి కోచింగ్ ఇచ్చాము. 2014 సంవత్సరానికి 8000 మెంబర్స్కు ఈ డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2014లోనే హెవీగా జాబ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాంపస్ను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అమ్మాయికి జాబ్ రావాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్దేశంతోనే చాలామంది ఇబ్బంది పడుతుంది. మాకు సపరేట్ చదువుకోవాలని ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు లేవు, ఏది సరైనటువంటి వాతావరణం లేదు, ఇంట్లో చదువుకోలేము. నాకైతే 100 కాల్స్ వస్తున్నాయి, సార్ మేము ఊరికైనా చదువుకుంటాను సార్ వచ్చి అక్కడ క్యాంపస్లో అంటే ఆ వాతావరణం అనేటువంటిది ఎక్కడ స్టేట్లో కనపడలేదు. కాబట్టి దాన్ని ఎక్కువ మంది టీచర్లు తయారు చేయాలంటే ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ ఉంటే అది సాధ్యపడుతుంది. చదువుకునేటువంటి పిల్లలకు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశామంటే వాళ్ళు ఎక్కువగా చదివి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారు. నా ఉద్దేశం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని టీచర్గా తయారు చేయడమే నా టార్గెట్. ఓకే, బాగా చదువుకోండి. మంచిగా మీరు ఎంతసేపు అయినా చదువుకోవచ్చు, ప్రశాంతంగా చదువుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు కూడా ఆ విధంగానే సెట్ చేసుకొని అన్ని పనులు ఇక్కడికి వస్తే ఏం పని ఉండదు, హ్యాపీగా. ఓకేనా? బాగా హార్డ్ వర్క్ చేసి మీరు టీచర్ జాబ్ సాధించాలనుకోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి దగ్గరలోనే ఉన్నాము. ఓకే, కాబట్టి 100% జాబ్ గ్యారెంటీ బ్యాచ్ ఇది. ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరందరూ కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇదే క్యాంపస్లో మళ్ళీ విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకొని మీరందరూ టీచర్లు అయి వచ్చి మళ్ళీ మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మాట్లాడిన తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. మనం ఎట్లా ఏ రకమైనటువంటిది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనకు బాబా సార్ మాట్లాడతారు మిమ్మల్ని ఉద్దేశించి. సో మొదటిగా నా పేరు బాబా ఫక్రుద్దీన్ అండి.
బయాలజీ టీచ్ చేస్తున్నాను ఇక్కడ. మరి మీరు ఇక్కడికి రావడానికంటే ముందు మీరు విచారించి ఉంటారు ఎవరు ఫ్యాకల్టీ ఉన్నారు, ఎవరు చెప్తున్నారు, ఏంటి అని. సో మీకు ముందే తెలిసి ఉంటుంది మరి ఏ ఫ్యాకల్టీ ఏం చెప్తారు ఇక్కడ. సో ముఖ్యంగా గమనిస్తే మరి ఫ్యాకల్టీలో ఒకే మాటలో మనం చెప్తే నారాయణ సార్కి రుణపడి ఉండాలి. ఎప్పుడు ఇక్కడ ఉన్న మీరు కోచింగ్ వచ్చిన వాళ్ళు స్టేట్లో మీరు ఎక్కడ చూసినా, మీరు స్టేట్ అంతా గాలించిన, స్టేట్ అంతా తిరిగి వచ్చిన ఇక్కడున్న ఫ్యాకల్టీనే ది బెస్ట్గా ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడికి రావడం ఇబ్బందిగా ఉందేమో కానీ మేము కూడా ఇప్పుడు ఆటోలో వచ్చేటప్పుడు అలానే అనుకుంటూ వచ్చాం. నేను సోషల్ సార్ చాలా దూరం ఉంది, బట్ ఇక్కడికి వస్తూనే సార్ ఆటో దిగంగానే అంటున్నాం చాలా ప్లెజెంట్గా ఉంది సార్ వాతావరణం. సో ఇప్పుడు గాంధీ రోడ్లో ఉంది, డిమార్ట్లో ఉందండి, బట్ ఇలాంటి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ లేదు అక్కడ. వాస్తవంగా మాట్లాడితే అక్కడ కూడా హాస్టల్లో ఉన్నారు పిల్లలు, అక్కడ కూడా క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఒక మంచి క్యాంపస్ సెలెక్ట్ చేశారు సార్. ఈ విషయంలో మరి మీరు చాలా క్యాంపస్లు ఎత్తుకారండి సార్. సో పిల్లలకి చదవడానికి అక్కడికి వెళ్తే మళ్ళీ ఆలోచన చేయకూడదు సార్ ఇంటి గురించి, కానీ అక్కడికి వెళ్తే ఇంకొక మారు ఆలోచన లేకుండా చదువుకోవాలి అన్నటువంటి క్యాంపస్ కోసం చాలా రోజులు వెతుకారు. ఆ విషయం మాకు బాగా తెలుసు. సో చాలా మంచిగా ఉంది. ఫస్ట్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. రెండోది మీరు కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సో కమిట్గా వచ్చిన పిల్లలే ఉంటారు. వాస్తవంగా రెసిడెన్షియల్ బ్యాచ్ 100% జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అని చెప్పారు. కాబట్టి సో మీరు కూడా సైకలాజికల్గా ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు. సో ఆ క్యాంపస్లో అయితే మాకు బాగుంటుంది, అక్కడైతే బాగుంటుంది. మరి ఇంకా ఫ్యాకల్టీ విషయం, సో ఒకటి ఎన్వైరన్మెంట్ బాగుంది, రెండోది మీరు మానసికంగా సన్నద్ధమైపోయినారు. మీరు మానసికంగా ముందే దృఢంగా నిశ్చయంతో వచ్చారు. సో ఇక్కడికి వచ్చి జాబ్తోనే వెళ్ళాలి, సో ఇక్కడికి వస్తే గ్యారంటీగా జాబ్ వస్తుంది, ఇక్కడికి వస్తే జాబ్తో ఇంటికి వెళ్ళొచ్చు అన్న మీ మనోభావన ధైర్యంగా వచ్చారు, దృఢంగా వచ్చారు. కాబట్టి సగం సక్సెస్ ఈ రెండింటిలోనే ఉంది. ఇక మీకు టీచ్ చేసే మాస్టర్ల విషయం 3 మీరు చూస్తారు. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ వీళ్ళని మరి మేము చలోక్తులుగా పోలుస్తూ ఉంటాం, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పోలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సైకాలజీ మీ అందరికి తెలుసు, స్టేట్ ఫోమ్ మీరు అందరూ చూస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో నాగేశ్వరరావు సార్ గారు చెప్తారు. మరి ఇక తెలుగు నేను ఎంత చెప్పినా తక్కువ సార్ నుంచి మీరు క్లాస్లో వింటారు. సో బాగా హాస్య చలోక్తులతో మీ క్లాస్ని ఎటువంటి నిద్ర లేకుండా మరి క్లాస్ వినాలా అనేటట్టుగా క్లాస్ని బోధిస్తారు. అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ ఫ్యాకల్టీ ఏం చెప్తారో, మీకు ఏం రాయిస్తారో పరీక్షల్లో అదే వర్షన్లో క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ మన దగ్గర నుంచి మరి మేము చెప్పకూడదు కానీ మా సక్సెస్ మీకు బయట వాళ్ళు చెప్తూ ఉంటారు. మన గురించి మనం ఎప్పుడు చెప్పుకోకూడదు అంటూ ఉంటారు చూడండి. కాబట్టి నారాయణ అంటే ఆ రిజల్టే చెప్తుంది, అదొక బ్రాండ్ అని. కాబట్టి ఇక్కడ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇక్కడ ఉన్నటువంటి మనమంతా కూడా సార్ చాలా రుణపడి ఉంటాం. కాబట్టి అలాంటి మంచి వేదిక నుంచి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఈరోజు అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఉన్నాయండి, హెచ్ఈడి పోస్టులు ఉన్నాయి. మరి ఎక్కడా కూడా ఇంత పెద్ద బ్యాచ్లు కానీ ఇంతమంది స్కూల్ అసిస్టెంట్కి మరి అడ్మిషన్ అవ్వడం కానీ మనం చూడలేదు. బట్ ఇక్కడ ఎందుకు అవుతున్నారు అంటే అది సార్ చేస్తున్నటువంటి కృషి దాని వెనుక. సో ఫ్యాకల్టీని ఇంతమందిని స్టేట్ ఫైవ్ ఫ్యాకల్టీని అందరితో మంచి రిలేషన్స్ ఉండి అందరినీ ఒప్పించి మరి క్లాస్ తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పే ఈ ఫ్యాకల్టీ ఈయన తక్కువ ఈయన ఎక్కువ అని కాకుండా అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళ సబ్జెక్ట్లో నేను ముందే చెప్పాను మీకు. సో ద బెస్ట్ అంటూ ఉంటే ఈ ఫ్యాకల్టీనే చూస్తాం. కాబట్టి మనకు అంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టే మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ అంటూనే మీరు అందరూ ఇంతమంది వచ్చారు. సో ముందుగా రిజర్వ్ చేసుకొని వచ్చారు. కాబట్టి ఫ్యాకల్టీని నమ్మకంగా నమ్మండి, వాళ్ళు చెప్తున్నది మీకు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి అంతమందికి రిజల్ట్ వచ్చింది. మీరు ఆ విషయాన్ని చూడొచ్చు. సో లాస్ట్ టైం మరి మా స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో, సో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి మరి ఇక్కడ ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా బ్యాచ్ నడుపుతున్నాం. ప్రతిసారి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తున్నాయి ఇక్కడ నుంచి. అదే చెప్తుంది మా బయాలజీ ఏంటో అనేది. పోయినసారి మనకి ఫస్ట్ ర్యాంక్ మందే, సెకండ్ ర్యాంక్ కూడా మందే చిత్తూరు జిల్లాలో బయాలజీ స్కూల్ అసిస్టెంట్. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెథడాలజీలు కానీ, సో లాంగ్వేజెస్ కానీ, కంటెంట్స్ కానీ మీకు ఇక్కడే నేర్పించేటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు.
ఇక్కడే అంటే మీకు బయట చదివే వాళ్ళకు తేడా ఏంటి అంటే వాళ్ళు ఒక పాఠాన్ని చదవడానికి ఒక రోజు పడితే ఇక్కడ 1 అవర్లో మీకు ఆ పాఠంలో ఏముంది ఆ మూలం మొత్తం కూడా సారాంశాన్ని మీ చేతుల్లో పెడతారు, మీ బుర్రల్లోకి అందిస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది ఇక్కడ జరుగుతున్న క్లాస్ని ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు టెక్స్ట్ బుక్ బేస్గా, మళ్ళీ చెప్తున్నానండి, టెక్స్ట్ బుక్ బేస్గా ఎవరైతే చదివి ఆ మొత్తం విషయాన్ని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతారో సో దే కెన్ సక్సెస్, కంపల్సరీ సక్సెస్ అవుతారు, జాబ్తో వెళ్తారు. కాబట్టి ఇలాంటి మంచి సౌకర్యాలతో మీకు మంచి సైకలాజికల్ ఫీలింగ్తో మంచి ఫ్యాకల్టీతో మరి ఇక్కడే భోజనం కూడా మా పిల్లలు అంటున్నారు రాత్రి, మరి ఆఫీస్ బాయ్స్ అంటున్నారు భోజనం చాలా రుచిగా ఉంది సార్, చాలా బాగుంది అక్కడ. కాబట్టి మంచి భోజన వసతి, మీరు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ, మీకు మంచి చదువు, సో మీరు సైకలాజికల్ ఫిక్స్ అయ్యారు కాబట్టి సో ఇక సక్సెస్ని మీ దగ్గరకు వచ్చే టీచర్ జాబ్ని ఎవరు ఆపలేదు. బట్ ఇదే టెంపోని ఈ రోజు వచ్చినప్పుడు ఉండేటువంటి ఈ కసి, ఈ పట్టుదలని ఇలాగే కొనసాగించాలా. మరి మీకు జరుగుతున్న క్లాస్ని విత్ ఇన్ టైంలో పూర్తి చేసి మీ అందరికీ ఉద్యోగాలు తెప్పించే బాధ్యత పెద్ద బరువు నారాయణ సార్ తీసుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు నిలపాలని మరి ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఆంజనేయులు సార్ మాట్లాడతామా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సభావేదిక మీదకి సభకి అధ్యక్షత వహించినటువంటి నారాయణ విద్యా సంస్థ సార్కి, నారాయణ సార్ గారికి, అదేవిధంగా మిత్రుడు ప్రయాలి భాష గారికి, తెలుగు మిత్రుడు వెంకటరావు గారికి నా ఉదయపూర్వక నమస్కారం. మీకు నా ఉదయపూర్వక ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం అంటే చాలా కష్టం. వ్యక్తి వ్యక్తిగానే ఉంటుంది. వ్యక్తి వ్యవస్థగా మారాలంటే ఎంతో డిసిప్లైన్ ఉండాలి, ఎంతో హార్డ్ వర్క్ ఉండాలి, ఎంతో డెడికేషన్ ఉండాలి, ఎంతో కమిట్మెంట్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉంటేనే అనిపించగలరు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారాలి అంటే అది చాలా కష్టం. వ్యక్తులుగానే ఉంటాం, వ్యక్తులు వ్యవస్థగా మారాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా డెడికేషన్ ఉండాలి, చాలా కమిట్మెంట్ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. సో దానికి మించి ధైర్యం కూడా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు, లేదంటే వ్యవస్థగా మారుతాడు. వ్యవస్థలు ఏర్పడతాయి. ఆ వ్యవస్థ శక్తివంతం అవ్వాలంటే దీనికి 10 రెట్లు ఉంటే తప్ప ఆ వ్యవస్థ శక్తివంతం అవ్వదు. అలాగే ఈరోజు నారాయణ సార్ అనేటువంటి ఒక వ్యక్తి నారాయణ విద్యా సంస్థ, నారాయణ డిఎస్సి కోచింగ్తో వ్యవస్థగా మారారు. సో దానిలో క్వాలిటీని పెంచి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా ఉన్నటువంటి అధ్యాపకులు తీర్చిదిద్ది దానిలో శక్తివంతంగా, రాష్ట్రంలో శక్తివంతంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఎదిగారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు ది నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఎస్సి నారాయణ సార్ ప్రత్యేకంగా. ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ మాట్లాడు. మై నేమ్ ఇస్ ఆంజనేయులు దాసరి, స్పెషలైజేషన్ మెథడాలజీ ఇన్ స్టేట్ ఫ్రేమ్, సోషల్ మెథడాలజీ. రైట్. జాగ్రత్తగా చివరి లాస్ట్లో ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. నాకు చాలా ఏకాగ్రత ఉంది, చాలా గురి ఉంది, చాలా శక్తి ఉంది. గన్లో ఉపయోగించేటువంటి బుల్లెట్ని నా చేత్తో పట్టుకుని ఆ లాస్ట్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తిని అలా గురి చూసి ఇసిరి కొట్టాడు. ఫోర్స్గా వెళ్ళి అబ్బాయికి ఇక్కడ తగిలిన కణత దగ్గర. అబ్బాయి చచ్చిపోతాడా, బతుకుంటాడా? టెల్ మీ ఆన్సర్. నా చేతిలో గన్లో ఉపయోగించే బుల్లెట్ ఒకటి ఉంది. 100 ఫీట్ దూరంలో లాస్ట్లో ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. నాకు ఏకాగ్రత ఉంది, గురి ఉంది. ఫోర్స్గా ఇసిరేసాను బుల్లెట్ వెళ్ళి అబ్బాయికి ఇక్కడ కన్నతకు తగిలింది. అబ్బాయి చచ్చిపోతాడా, బతుకుంటాడా? చెప్పండి. చనిపోతాడా, బతుకుంటాడా? చనిపోతాడా? చనిపోతామన్నా చేతులెత్తాడు. బతికేమంటాడు? ఇదే లేదు. చనిపోతామన్నా చేతులెత్తను పోనీ మీరు చెప్పిన ఆన్సర్. పోనీ బతికుంటాడో అన్న చేతులెత్తను. మిగిలిన వాళ్ళు ఎవరు? సో లైఫ్లో గుర్తుపెట్టుకోండి, భగవంతుడి మీద నమ్మకం లేని వాడు నాస్తికుడు కాదు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వే నిజమైన నాస్తికుడివి, నాస్తికురాలు. నువ్వు ప్రపంచాన్ని జయించాలంటే ముందు నిన్ను జయించాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు నిన్ను అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నిన్ను నువ్వు జయించకుండా ప్రపంచాన్ని ఎప్పటికీ జయించలేవు. ఆన్సర్ రైటా రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పాలి. చచ్చిపోడు, బతికే ఉంటాడు. ఎందుకని?
సో 100 మీటర్ల దూరంలో ఉంది. సో ఫోర్స్లో తగిలింది. ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసుకుంటే సాయంత్రానికి కట్టుబడి మధ్యాహ్నం క్లాస్లో పట్టుకొచ్చుంటాడు. ఫస్ట్ ఇదే బుల్లెట్ ఈసారి గన్లో పెట్టాను. సో మళ్ళీ నేనే అబ్బాయి అక్కడే కూర్చున్నాడు, ఇలా గన్ను పెట్టి షూట్ చేశాను. మళ్ళీ వెళ్ళి అక్కడే తగిలింది. ఇప్పుడు చచ్చిపోతాడా బతుకుంటాడు? చచ్చిపోతాడు. చెప్పాలి ఇప్పుడు కూడా చచ్చిపోతాడా? కాన్ఫిడెంటా? రైట్. ప్రశ్న చూడు. మొదటిసారి ఇసిరింది అదే బుల్లెట్, రెండోసారి గన్లో పెట్టి కాల్చింది కూడా అదే బుల్లెట్. మొదటిసారి ఇసిరింది నేనే, రెండోసారి కాల్చింది నేనే. మొదటిసారి ఎవరికి తగిలిందో రెండోసారి కూడా అతనికే తగిలింది. మొదటిసారి ఎక్కడ ఉన్నాడో రెండోసారి కూడా అక్కడే ఉన్నాడు. మొదటిసారి తగిలినప్పుడు బతికాడు, రెండోసారి తగిలినప్పుడు చచ్చిపోయాడు. తేడా ఏంటి? గన్లో పెట్టి కాల్చడం వల్ల ఎందుకు చనిపోయాడు అన్న? ఫోర్స్. రైట్. ఫోర్స్ ఒకటి పెరిగింది. ఇంకోటి ఏం పెరిగింది? వేగం పెరిగింది. రైట్. వేగము ఫోర్స్ రెండు పెరిగింది. నేను చేత్తో బుల్లెట్ని విసిరివేసినప్పుడు వేగం కన్నా గన్లో పెట్టి కాల్చడం వల్ల దాని వేగము 10 రెట్లు పెరిగింది. నేను చేత్తో విసిరినప్పుడు బుల్లెట్ తగిలిన ఫోర్స్ కన్నా గన్లో పెట్టి ట్రిగ్గర్ నొక్కినప్పుడు దాని ఫోర్స్ 80 రెట్లు పెరిగింది. అందుకని చచ్చిపోయాడు. సో ఇంటి దగ్గర కూర్చొని చదవడం అనేది చేత్తో బుల్లెట్ వేసవడం లాంటిది. ఇక్కడికి వచ్చి చదవడం అనేది నీ ప్రిపరేషన్ వేగము 10 రెట్లు పెరిగింది. సో ఇంటి దగ్గర కూర్చొని చదివితే నీకు వచ్చేటువంటి నాలెడ్జ్ 10% ఉంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ రావడం వల్ల నీ ఇన్ఫర్మేషన్ లేదా నాలెడ్జ్ 80% పెరుగుతుంది. ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది గన్ను లాంటిది. కాబట్టి సో మన ఇంటి దగ్గర ఉంటే ప్రిపరేషన్ 10% ఉంటే ఇక్కడికి వస్తే అందరితో పోటీ పడి సో ఇంకొక 10% మన ప్రిపరేషన్ వేగం పెరిగి మన నాలెడ్జ్ ఏమో 80 రెట్లు పెరుగుతుంది. ఈ 80 రెట్లు పెరిగినటువంటి నాలెడ్జ్తో మనం జాబ్ కొట్టేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మంచి డెసిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకనంటే యుద్ధంలో గెలవాలంటే యుద్ధ భూమికి ముందే చేరుకోవాలి. బిఎస్సీ అనేటువంటి యుద్ధం చేయడానికి మీరు అందరూ ముందే ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇవాళ రైట్ డెసిషన్. సార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం జరిగింది? కోచింగ్ చేయడం రాగానే జాబ్ వచ్చేసిద్దా అంటే మ్యాక్సిమం నీ ప్రిపరేషన్ నువ్వు చేయాలి, మా ప్రిపరేషన్ మేము చేయాలి. సో ఇక్కడ నీకున్న బెనిఫిట్ ఏంటి? ఇక్కడ సాధారణంగా 3 రకాల సార్లు ఉంటారు. ఒకటి నారీఫల గురువులు, కదలీఫల గురువులు, ద్రాక్ష గురువులు అని 3 రకాల గురువులు ఉంటారు. ఇలా చూస్తుంటారు మీరు. నారీఫలం అంటే కొబ్బరికాయ, అది దానికి పీస్ ఉంటుంది, బలవంతాన పీస్ తీయాలి. పోనీ పీస్ తీస్తే ఓకే తినేయచ్చు అంటే కుదరదు, పెంకి ఉంటుంది, దాని బలవంతాన రాయి మీద పెట్టి పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత తినొచ్చా అంటే లేదు, మళ్ళీ చాకో గత్తో తీసి ఆ కొబ్బరి తోడాలు తినాలి, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఈ గురువులు ఉంటారు, ఈ మొదటి రకం గురువులు. వీళ్ళు యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు పిహెచ్డీలు చేస్తారు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి. వాళ్ళ క్లాస్ రూమ్ కనుక తీసుకొచ్చి పాఠం చెప్పమంటే 100 మంది క్లాసులో ఉంటే 10 మందికి మాత్రమే అర్థమైంది, మిగిలిన 80 మందికి మొక్క అర్థమైతే బాటా చెప్పు తీసుకోడు. అంటే వాళ్ళకి రికార్డులు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, పిహెచ్డీలు ఉంటాయి, మంచి పేరు ఉంటుంది, యూనివర్సిటీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్. బట్ వాళ్ళకు వచ్చింది ఏదో చెబుతారు కానీ మనకు ఉపయోగపడే చెప్పరు. సో వీళ్ళు ఎలాంటి గురువులు అంటే నారీ ఫల గురువు. 2 కదలీ ఫల గురువు. వీళ్ళు అరటికాయ, కదలీ ఫలం అంటే అరటికాయ, తొక్క తీసుకోవడం చేతనే తినేయచ్చు. ఇలాంటి గురువులు ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే క్లాస్ రూమ్లో 100 మంది ఉన్నటువంటి పిల్లలకి పాఠం చెప్పామనుకో, సగం మంది పిల్లలకి అర్థమవుతూగా ఉంటుంది, ఇంకో సగం మంది పిల్లలకి అర్థం అవుతూ కానట్టుగా ఉంటుంది. ఒకసారి ఏమో అర్థమవుతున్నట్టు ఉంటుంది, ఇంకోసారి ఏమో అర్థం కానట్టు ఉంటుంది. అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటుంది, అలా ఊగిపోతూ ఉంటారన్నమాట. పక్క డౌట్ వచ్చి పక్కన అడిగి సార్ చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా అని. నాకు అర్థమవుతుంది, మరి నీకు ఎందుకు అర్థం కావట్లేదా అని. అవునా, నీకు అర్థం కావట్లేదా అని. లేదు, నాకు కూడా అర్థమవుతున్నాను. ఈసారి 10 నిమిషాల తర్వాత మళ్ళీ అలా ఉండేసి మళ్ళీ డౌట్ వచ్చి ఈసారి ఈ పక్క పిల్లల్ని అడిగి సార్ ఎలా చదువుతున్నారు అని. బాగానే చదువుతున్నారబ్బా అని. అవునా, నీకు ఏమైనా తేడా ఉందా అంటే లేదు. ఈసారి ఇంకో పిల్లల్ని అడిగి జరగ పిల్లల్ని, సార్ చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? నాకు బాగా అర్థమవుతుంది, అయితే నాకు కూడా అర్థమవుతుందో వచ్చేది. ఇప్పుడు అలా మీరు చెప్పారు కాబట్టి అర్థమవుతుందని. బట్ ఎక్కడో బ్రెయిన్లో ఓ 20% 30% సో ఎక్కడో డౌట్ ఉంటుంది. ఇది 2వ రకం గురువు, అంటే తొక్క తీయడం చేతవారు. మూడోది ద్రాక్ష గురువు. కొబ్బరికాయలాగా బలవంతాన పీస్ తీయాల్సిన పని లేదు, హార్డ్గా పగలబట్టాల్సిన పని లేదు, చాకుతో కొబ్బరి తీయాల్సిన పని లేదు, తొక్క కూడా తీయాల్సిన పని లేదు. ద్రాక్ష గురువులు ఏం చేస్తారు? ఇలా ద్రాక్షకాయని ఇలా తీసుకుని నోట్లో వేసుకుని తినేస్తాం. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి గురువులందరూ ద్రాక్ష గురువులే. ఈ నారాయణ ఇన్స్టిట్యూట్లో వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి గురువులందరూ కూడా ద్రాక్ష గురువులే.
ఈ ద్రాక్ష గురువులు ఉండడం వల్ల ఏం జరిగిందంటే మన పని సులభమైపోయింది. ఎందుకని మేమేం దేవుళ్ళని కాము. ఒక పనిని అదే పనిగా చేయడం వల్ల ఆ పనిలో వేగము, ఖచ్చితత్వం, సామర్థ్యం, నైపుణ్యం పెరుగుతే తగ్గుతాయి. అదే వర్తించి సో కొన్ని వందల బ్యాచ్లు చెప్పడం వల్ల గత 15-16 సంవత్సరాల నుండి కొన్ని వందల బ్యాచ్లు చెప్పడం వల్ల కొన్ని వేల మందికి టీచ్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద వేగం వచ్చింది, ఖచ్చితత్వం వచ్చింది, కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎగ్జామినర్ ఎలా అడుగుతాడు, గతంలో ఎలా అడిగాడు, ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు, టెట్లో ఎలా అడుగుతాడు, డిఎస్సీలో ఎలా అడుగుతాడు, సో తెలంగాణ స్టేట్లో దీని మీద ఎలా అడుగుతున్నాడు, గురుకుల ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, సీటెట్లో ఎలా అడుగుతున్నాడు, దీని రిలేటెడ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది, తప్పు పోకుండా ఉండడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీని కోడ్ ఏంటి, దీని కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి, అప్డేట్ ట్రెండ్ ఏంటి, ఒక ఎగ్జామినర్ ఇక ఆలోచన సరళి ఎలా ఉంటుంది, ఎందుకు ఈ బిడ్డ మనకు తప్పు అవుతుంది, తప్పు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎవరికి ఉంటుందంటే టీచర్ ఉంది. ఆ టీచరింగ్ ఎక్స్పీరియన్స్ని నీ ఎక్స్పీరియన్స్గా మలుచుకుంటే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు వంట నేర్చుకునేవాడికి వంట వస్తే నువ్వు అతని దగ్గర వంట నేర్చుకుంటే నీ వంట టేస్ట్గా ఉంటుంది. నువ్వు వంట నేర్చుకునే వాళ్ళకి వంట సరిగ్గా రాదనుకో, మరి అతను వండింది ఎవరు తింటలేదు, నువ్వు అతని దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ టీచర్ ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పీరియన్స్గా మలుచుకుంటే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. టీచరే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ మధ్యకాలంలో చాలామందికి సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనం ఒక అభిప్రాయానికి వచ్చాం, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కన్నా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి, వీడియోలు వచ్చేస్తున్నాయి, తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయి, ఇంట్లో పడుకుని వినొచ్చు, కూర్చుని వినొచ్చు అని. సో ఈ పనికిరావు మీకు. ఎందుకని అంటే ఆన్లైన్లో అయినటువంటిది బ్రెయిన్లోకి వెళ్ళదు. అది దేనికి పనికి వచ్చేది, ఏదైనా డౌట్ క్లారిఫై చేసుకోవడానికో లేదంటే ఏదైనా ఒకసారి అప్పటికప్పుడు షార్ట్గా ఏదైనా రివిజన్ చేసుకోవడానికి పనికి వచ్చేది తప్పితే ఫోన్లో ఇది బాగుపడి డిఎస్సి కొట్టినాడు కానీ, గ్రూప్స్ కొట్టినాడు కానీ, లేదా గెట్ క్వాలిఫై ఎక్కువ మార్కులు 100 మార్కులు దాటైనాడు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు కూడా లేదు. విద్య ఎప్పుడూ కూడా గురువు నుంచే నేర్చుకోవాలి, గురువు దగ్గర నుండే నేర్చుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. సూర్యకిరణాలు తాకనిదే తామరలు వికసించవు, చంద్రకాంతిని తాకనిదే కలువలు వికసించవు, గురుముఖ విద్య నేర్చుకోనిదే విద్యార్థి మనస్సు వికసించదు. ఏం చెప్ప సూర్యకిరణాలు తాకనిదే తామరలు వికసించవు, చంద్రకాంతిని తాకనిదే కలువలు వికసించవు, గురుముఖ విద్య నేర్చుకోనిదే విద్యార్థి మనస్సు వికసించదు. గురువు దగ్గరే విద్య నేర్చుకోవాలి. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాంటి ఒక సద్గురువులందరినీ, అనుభవం ఉన్నటువంటి గురువులందరూ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అదృష్టవంతులు. ఇంకా రెండోది లెర్నింగ్ అట్మాస్ఫియర్. ఇది ఇంపార్టెంట్. ఒక వ్యక్తి విజయంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఏంటంటే లెర్నింగ్ అట్మాస్ఫియర్, అంటే అభ్యాసన వాతావరణం అంటారు. దురదృష్టవశాత్తు మన ఇళ్లలో హై టాలెంటెడ్ పర్సన్ ఎవరైనా నో డౌట్ అందులో మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా తెలివితేటలు ఉంటాయి, మంచి స్కోర్ ఉంటుంది, బట్ చదువుకునే వాతావరణం ఇంట్లో ఉండకపోవచ్చు. అది రకరకాల రీజన్స్. మన ఇంట్లో మన అమ్మ లేదంటే మన చెల్లో, మన అమ్మ లేదా మన అత్తగారు టీవీ సీరియల్ సౌండ్ పెట్టుకుని చూస్తూ ఉంటే పుస్తకం తీసి చదివితే బ్రెయిన్లోకి ఎక్కుతా, లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు, లేదంటే పొద్దున్నే ఆఫీస్కి హస్బెండ్కి క్యారేజ్ పెట్టాలి, తెల్లదాం లేసి ఆయన టిఫిన్ పెట్టాలి, క్యారేజ్ పెట్టి వెళ్ళేదానికి 10 అయిపోతూ ఉంటుంది. సో మధ్యాహ్నం చదివేద్దామంటే ఈ లోపు మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు, లంచ్ తీసుకెళ్ళాల్సి వచ్చింది, లేదా ఈవినింగ్ 4 చూస్తే మళ్ళీ ఆయన వచ్చేస్తాడు, మళ్ళీ ఆయనకి స్నాక్స్ వేసి పెట్టాలి, టీలు పెట్టాలి, కాఫీ పెట్టాలి, అయిపోయింది. ఈ లోపు ఇంట్లో ఎవరైనా ఉంటే బట్టలు ఉతకాలి, ఇల్లు వాకి స్లీప్ చేసుకోవాలి, బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి, ఈ లోపు ఎవరో మళ్ళీ ఫోన్లో 2 ఫోన్లు వస్తాయి, 4 మెసేజ్లు రిప్లై ఇచ్చేలోపు అయిపోయింది, డే అయిపోయింది. అంతే కదా. సో ఇంట్లో లెర్నింగ్ వాతావరణం లేదు. లెర్నింగ్ అట్మాస్ఫియర్ కనుక అందరికీ కల్పిస్తే ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే, ప్రతి విద్యార్థి ఒక స్వామి వివేకానందే అవుతాడు. బట్ అలాంటి వాతావరణం ఎక్కడుందా అని మనం వెతుక్కుని వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, పక్షి జాతులన్నింటిలో కన్నా ఎక్కువ కాలం బ్రతికే పక్షి ఏంటి? వాల్యూస్ అక్కడ ఎక్కడైనా కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఓకే అంటారు, మీరు తప్పు చెప్పినా కూడా సార్ గుర్తుపెట్టుకుంటారు. పక్షి జాతులన్నింటిలో ఎక్కువ కాలం బ్రతికే పక్షి ఏంటి? పక్షి జాతులన్నింటిలో ఎక్కువ కాలం బ్రతికే పక్షి ఏంటంటే ఈగల్ బర్డ్, గ్రద్ద. దానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, అది చాలా వేల మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉండేది. దాని కళ్ళకి మాత్రం సూక్ష్మ దృష్టి, అంటే కింద ఉన్నటువంటి కోడికలు ఎలా ఉంటుంది అంటే మనం పెన్సిల్ ముక్కుతో డాట్ పెడితే ఎంత ఉంటుందో అంత కనపడుతుంది.
ఎందుకని కొన్ని వేల మీటర్ల దూరంలో ఆకాశంలో ఎగురుతున్నటువంటి గ్రద్దకి భూమి మీద ఉన్నటువంటి కోడిపిల్లని చిన్న పిన్ పాయింట్ సైతం దాన్ని అంత స్పష్టంగా చూడగలిగింది. దానికి రెండే ప్లస్లు ఉంటాయి. ఒకటి, మిగిలిన పక్షుల్లాగా అస్తమానం రెక్కాడించాల్సిన పని లేదు. ఒకసారి 2 సార్లు ఎలా రెక్క కొడితే అలా ఫ్లాట్గా చాలా దూరం వరకు ఎగిరేస్తూ ఉంది. దాని బలం ఏంటంటే రెక్కల బలంతో కొన్ని వందల వేల కిలోమీటర్ల పైన ఎగురుతూ ఉంటుంది. 2 కళ్ళు ఏదో సూక్ష్మ దృష్టితో చూసేసింది. దానికి ఆ ముక్కు ఏదైతే వాడిగా ఉండేది, ఒక్కసారి కనుక అలా కింద దిగి ఆ కోడిపిల్లని అలా కొట్టుకుపోయింది. అందుకంటే గెద్ద తనుకుపోయినట్టు తనుకుపోయింది అంటారు. వాడి అయిన ముక్కు, బరువైన రెక్కలు దానికి ప్లస్. ఆ 2 స్కిల్స్ దానికి ఉంటాయి. అందుకనే అది అంత ఎత్తున ఎగరగలదు. అంత దూరం నుండి కింద ఉన్నటువంటి కోడిపిల్లని చూసి అలా దిగేసుకుని అలా ఎగరేసుకుని కొట్టుకుపోయింది. అలాంటి గ్రద్ద ఒక 35 సంవత్సరాలు వచ్చేదాకా దానికి వృద్ధాప్య ఛాయలు వస్తుంది. దానికి కూడా ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ గ్రద్ద యొక్క రెక్క ఏకలు ఎక్కువైపోయి బరువైపోతాయి. ఏకలు ఎప్పుడైతే ఎక్కువైపోయి బరువైపోయిన రెక్కలు బరువైపోతే అది రెక్కల్ని ఇలా ఆడించలేకపోయింది. సో ఎప్పుడైతే రెక్కలు అలా ఆడించలేకపోతుందో 1000 కిలోమీటర్లు, 6000 కిలోమీటర్లు లేదా అలా అని గ్రాడ్యువల్గా కిందకి పడిపోతూ ఉండేది. 30 నుంచి స్టార్ట్ అయింది. 35కి వచ్చేదానికి అది మామూలు పక్షుల్లాగా 100 అడుగులు జస్ట్ చెట్ల మీద వరకే ఎగిరే పరిస్థితి వచ్చింది. రెండోది, దాని శరీర లక్షణం కూడా మారిపోయింది. 30వ సంవత్సరం రాగానే దాని ముక్కు వంపు తిరగడం స్టార్ట్ అయింది. వంపు తిరగడం స్టార్ట్ అయిన తర్వాత అది కోడిపిల్లలు పట్టుకోవడానికి సహకరించదు. వంపుగా ఉంది కాబట్టి అది ఫెయిల్ అవుతూ ఉంది. కోడిపిల్లని అటాక్ చేసేటప్పుడు 1-2 సార్లు చేసిన ఫెయిల్ అవుతూ ఉంది. పైకి ఎగరలేకపోతూ ఉంది. రోజుకి దాని పరిస్థితి దిగజారిపోతూ ఉంది. 35వ సంవత్సరం వచ్చేదానికి 38వ సంవత్సరం వచ్చేదానికి అది ఒక చెట్టుకే పరిమితం అయిపోయింది. సో దానికి ఆహారం కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంది. మిగిలిన యంగ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. దాన్ని చూసి అనుకునేది, ఒకప్పుడు నేను కూడా అంత ఎత్తు ఎదిగాను, నేను కూడా అలా కోడిపిల్లను తీసుకెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు నేను కోడిపిల్లను కూడా ఆహారం కోసం కూడా ఇబ్బంది పడుతున్నాను. ఇంత బతికి ఇలాంటి పరిస్థితులు నన్ను వేరే వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఒక కోడిపిల్లను కూడా నేను అటాక్ చేయలేకపోతున్నానని బాధపడి ఫీల్ అయ్యి, సో రోజు దాని పరిస్థితి అలా దిగజారిపోతా ఉంటే అది ఆలోచించుకునేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకడం అవసరమా, బ్రతకాలా చచ్చిపోవాలని ఒక ఆలోచనకు వచ్చింది. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవకోటిలో ఏ జీవైనా బ్రతకడానికే ఇష్టపడుతుంది. ఒక మనిషి మాత్రం చచ్చిపోవాలని చూస్తాడు. సో బట్ గ్రద్ద కూడా బ్రతకాలని డెసిషన్ తీసుకునేది. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఒకటి, రెక్కలు బరువైపోతున్నాయి కాబట్టి ఎగరలేకపోతున్నాను. 2, ముక్కు వంకరగా ఉంది కాబట్టి సో అడ్డుకున్నాను. ఈ 2 ప్రాబ్లమ్స్ తను ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఆ గ్రద్ద ఏం చేసుకో తెలుసా? తన 35 సంవత్సరాల జీవిత కాలంలో అత్యంత కఠినమైన లేదా కఠినంగా నేల ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడుందా అని ఆలోచించింది. కొండ రాతి ప్రాంతం ఎక్కడుందా అని ఆలోచించింది. ఫలానా తిరుపతిలో ఒక కొండ ఉన్నది, అది గట్టిగా ఉన్న కొండ కాబట్టి అది మెల్లిగా ఆ ప్రదేశాన్ని చేరుకుంది. ఆ ముందు రోజు ఏదో రకంగా తిప్పలు పడి ఏదో ఒక ఆహారాన్ని తెచ్చుకుని పక్కన పెట్టుకునేది. సో దాని టార్గెట్ స్టార్ట్ చేస్తుంది. ఆ కఠినమైనటువంటి రాతి ప్రదేశంలో ఒక నీడ పొట్టున్నది చూసి సో ఆహారాన్ని కొంత పక్కన పెట్టుకుని తినేసింది. ముందు ఆహారం తిన్న తర్వాత తను బరువైనటువంటి రెక్కని ఎలా చాచి దాని మీద కాలు పెట్టుకుని తన ముక్కుతో ఒక్కొక్క ఏకలు మొత్తం పీకేసింది. 2 రెక్కల ఏకలు మొత్తం పీకేస్తుంది. మొత్తం ఏకలు కంప్లీట్గా పీకేసింది. ఇప్పుడు ఏకలు లేవు. ఏకలు పీకేసిన తర్వాత వంపు తిరిగినటువంటి ముక్కు దానికి అవరోధం కాబట్టి ఆ రాతి అయిన కఠినమైన నేల మీద అది ఆ ముక్కుని పెట్టి ఇలా రుద్దుతూ ఉండేది. ఒకసారి ఎలా రుద్దుతూ ఉండేది. అలా 2 గంటలు 3 గంటలు రుద్దుతూ ఉన్నప్పుడు నేల మీద ఆ వరపడికి ఆ ముక్కు అరిగిపోతాం స్టార్ట్ అవుతూ ఉండేది. మధ్యాహ్నం సాయంత్రం వచ్చేదానికి దానికి చాలా పెయిన్ అనిపిస్తూ ఉండేది. స్టార్టింగ్లో పెయిన్ ఉండదు కానీ సో అలా పెయిన్ అవుతూ ఉండేది. ఒక పగలు ఒక రాత్రి అలా రుద్దుతానే ఉండేది అలిసిపోయేంత వరకు. ఆ ముక్కు కదలడం స్టార్ట్ అయింది. 2వ రోజు మార్నింగ్ మళ్ళీ లేసి అదే పని చేస్తూ ఉండేది. ఇప్పుడు లోపల నుంచి ముక్కు అంతా కదులుతూ ఉండేది, పెయిన్ వస్తూ ఉండేది. బట్ ఆ పెయిన్ని భరించుతానే ఉండేది. బట్ 2వ రోజు మార్నింగ్ 10-11 ఆ టైంకి వచ్చేదానికి ఆ ముక్కు ఆ గ్యాప్లో నుంచి కదులుతూ ఉండేది కదా, సో బ్లడ్ కారుతూ ఉండేది. ఆ బ్లడ్ ఆ ముక్కమ్మ దగ్గర నేల మీద పడుతూ ఉండేది. ఆ రక్తంలోనే ఇలా రుద్దుతానే ఉండేది. 2వ రోజు ఈవినింగ్ కల్లా ఆ ముక్కు మొత్తం కదిలిపోతూ ఉండేది. భరించలేని బాధ అన్నమాట. ఆ బాధను తట్టుకుంటూ ఆ రక్తం కారిపోతున్నా కూడా తన పనిని ఆపకుండా అది అలా రుద్దేగానే ముక్కు ఊడిపోయింది.
ముక్కు ఎప్పుడైతే ఊడిపోయిందో దాన్ని నేలకు అలా తన్ని పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే తర్వాత రక్తం గడ్డగట్టేస్తుంది. అలా రెస్ట్ తీసుకుని 2 days 3 days అలా ఉండిపోయింది. అలా ఉండిపోయిన తర్వాత గాయం మానిన తర్వాత 4వ రోజు 5వ రోజు తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో లైట్గా అది తినడానికి పూర్తిగా తినలేదు, జస్ట్ జీవక్రియకి సంబంధించిన లైట్గా అలా తినేసి అక్కడే ఒక 1 నెల రోజుల పాటు ఆహారం తీసుకుని అక్కడే ఉంది. చిన్నగా ఏకలు రావడం వల్ల బిగిన్ అవుతుంది. సో మనం గోరు పోతే ఎలా గోరు వచ్చిందో భగవంతుడు దానికి కూడా ముక్కు పోయిన తర్వాత ఇంకో ముక్కు వచ్చింది అన్నమాట. అది 40 days పట్టు. ఆ 40 daysలో దాని కొత్త ముక్కు వచ్చింది, కొత్త ఏకలు వస్తాయి. ఇప్పుడు ట్రైల్ వేసుకునేది ఎగరటం ఎలా అని. సో గతంలో లాగా అది అంత ఎత్తుగా ఎగిరేసింది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కొత్త ముక్కు వచ్చేసింది, వాడిగా అటాక్ కూడా చేస్తుంది. ఇప్పుడు అది 38వ సంవత్సరంలో జరిగింది. సో తన సమస్యని అధిగమించి అనుకూలమైన ప్రదేశం ఎక్కడుందో అది చేసుకుని తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న తర్వాత మరొక 30 సంవత్సరాల పాటు అది చాలా హ్యాపీగా ఆనందంగా గడిపేసింది. ఇది కథ. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టోరీ ఏంటంటే గ్రద్ద తను ఉన్నటువంటి సమస్యను అధిగమించడానికి తన ఇంట్లో ఎంచుకుందా లేదా అనుకూలమైన ప్రదేశం ఎదుర్కొందా? అనుకూలమైన ప్రదేశం ఎత్తుక్కుని తన సమస్యను అధిగమించి మరో 30 సంవత్సరాల పాటు అది హ్యాపీగా బతికేస్తుంది. సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని ఎతకడానికి మీకు ఆ బాధ లేకుండా నారాయణ సార్ ఎదురుపెట్టారు. ఇది కాబట్టి మన ఇంట్లో కూర్చొని ఎవరికి రాదు. సో అలాంటి ప్రదేశం దొరికింది. సో ఈ సమస్యను అధిగమించి కన్నా మీరు బాగా కన్నా చదువుకుంటే మీకు జాబ్ వస్తే 30 సంవత్సరాల పాటు గ్రద్ద ఏదైతుందో 38వ సంవత్సరంలో అది ఏదైతే చేసిందో మరో 30 సంవత్సరాలు హ్యాపీగా బతికింది కదా. నీకు జాబ్ వస్తే మళ్ళా 30 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండొచ్చు. ఈ 3 నెలలు కష్టపడు 30 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు. ఈ 3 నెలలు సుఖపడ్డావా 30 సంవత్సరాలు కష్టంగా ఉంటావు. లైఫ్ ఈజ్ డిసైడెడ్, నీ చేతిలోనే ఉంది. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. 3 నెలలు కష్టపడి 30 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావా, 3 నెలలు సుఖపడి 30 సంవత్సరాలు కష్టపడతావు? ఏం చేస్తావు చెప్పు, డిసైడింగ్. ఏం చేస్తావు? 3 నెలలు కష్టపడి 30 సంవత్సరాలు హ్యాపీగా ఉంటావు. సో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? చదవాలి. చదవడం అలవాటు చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఎన్టీఆర్ సార్, నాకు ఇష్టమైన దైవం. మన కరోనా టైంలో ఖాళీగా దొరికింది. ఎవరెవరికి అంటే ఎన్టీఆర్ స్వామికి ఖాళీ దొరికింది, ఎదురుగా ఉన్న గడప కూడా ఖాళీగా దొరికింది. సో స్వామివారిని అడిగిందంట గడప, స్వామి ఇప్పుడు బిజీగా ఉంటున్నాం కొన్ని 100 సంవత్సరాల నుండి, అదేదో కరోనా వలన మనకి కొంచెం గ్యాప్ దొరికింది. నాకు ఎప్పటి నుంచో మీతో ఒక 5 నిమిషాలు సరదాగా మాట్లాడాలని ఎప్పటి నుంచో ఉంది, ఆ కోరిక తీరట్లేదు. మీరు సెలవిస్తే నాకు ఒక ప్రశ్న ఉంది, నాకు మీతో 10 నిమిషాలు మాట్లాడాలి అందంట. స్వామివారు అన్నారు, ఖాళీగా ఉన్నాం కదా, జనాలు కూడా రావట్లేదులే, సో పర్లేదు ఏంటో చెప్పాను. ఇప్పుడు గడప అడుగుతుంది ఎవరిని? స్వామివారు. స్వామివారు ఎవరు? ఎన్టీఆర్ స్వామి. ఏమడుగుతుందో చూడు. స్వామి, మీరు నేను ఇద్దరం ఒకే ఊరు నుండి వచ్చాం, ఇద్దరం ఒకే కొండ నుంచి వచ్చాం. నిన్ను నన్ను ఒకే వ్యక్తి తీసుకొచ్చాడు, నిన్ను నన్ను ఇద్దరిని ఒకే లారీలో తీసుకొచ్చారు, నిన్ను నన్ను తీసుకొచ్చి ఒకే చోట వేశారు, నిన్ను నన్ను ఒకే శిల్పి చూశాడు, నిన్ను నన్ను ఒకే శిల్పి చెక్కాడు. ఇద్దరం ఒక చోట నుండే వచ్చాం, ఒక కోట నుండే, ఒక ఊరు నుంచే వచ్చాం, ఒక కొండ నుంచే వచ్చాం, ఒకే వాహనం మీద వచ్చాం. నిన్ను నన్ను ఒకే చోట పడేశారు, నిన్ను నన్ను ఒకే వ్యక్తి చూశాడు, నిన్ను నన్ను ఒకే వ్యక్తి చెక్కాడు, నిన్ను నన్ను ఇద్దరిని ఒకే చోట పెట్టేశారు. 6 అడుగులే దూరం నీకు నాకు, నా ఎదురుగా నువ్వు, నీ ఎదురుగా నువ్వు ఉన్నావు. కానీ నిన్నేమో అందరూ మొక్కుతున్నారు, బట్ నన్నేమో అందరూ తొక్కుతున్నారు. నువ్వు చేసుకున్న పుణ్యం ఏంటి స్వామి, నేను చేసుకున్న పాపం ఏంటి? నిన్నెందుకు అందరూ మొక్కుతున్నారు, నన్నెందుకు అందరూ తొక్కుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు, మీకు ఏమన్నా చెప్పండి అని అడిగింది. ఎవరిని అడిగింది? స్వామివారిని అడిగింది. ఇప్పుడు స్వామివారు ఎట్లా ఎత్తున్నారు, చూడమ్మా గడప, నువ్వు ఎన్ని గాయాలను ఓర్చుకున్నావు అని అడిగాడు. అప్పు ఆ గాయాలు నేను తట్టుకోలేనండి, 2 గాయాలు వేసినాక ప్రాణం పోయింది, ఇంకో 2 గాయాల వల్ల నా వల్ల కాలేదు, ఇక తట్టుకోలేక తోసేసాను అన్నాను కదా. 4 గాయాలను మాత్రమే నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి, కింద 2 గాయాలు పైన 2 గాయాలు కాబట్టి అటు ఇటు దిగేసి నేను గడపని చేశారు. నేను 40,000 గాయాలను తట్టుకుని నిలబడ్డానమ్మా తల్లి. ముక్కు బాగలేదు, చెవు బాగలేదు, మొహం బాగలేదు, కళ్ళు బాగలేదు అని చెప్పేసి అన్నారు. సో 4 గాయాలను తట్టుకున్నావు కాబట్టి నువ్వు గడపగా మిగిలిపోయావు, 40,000 గాయాలను తట్టుకున్నాను కాబట్టి నేను దేవుడైపోయాను. నిన్నేమో తొక్కుతున్నారు, నన్నేమో మొక్కుతున్నారు అన్నారు. కాబట్టి మన ఇల్లు కానప్పుడు ఏ ఇల్లు అయినా ఒకటే, మన ఊరు కానప్పుడు ఏ ఊరైనా ఒకటే. ఎక్కడా కూడా మన ఇంట్లో లాగా ఎక్కడా ఉండదు. అడ్జస్ట్మెంట్, లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్.
నువ్వు ఎంత బాగా అడ్జస్ట్మెంట్ అయితే అంత తొందరగా విజయం సాధిస్తావు. రేపొద్దున టీచర్ జాబ్ కనుక వస్తే నిన్నందరూ మీ ఊర్లో మీ అమ్మ నాన్న మీ ఊరు అందరూ నిన్ను మొక్కుతారు, మీ పిల్లలు కూడా నిన్ను మొక్కుతారు దేవతలాగా. కాబట్టి సో ఇక్కడ హార్డ్ వర్క్, పులి దెబ్బల పడందే శిల్పం కాదు, గాయాలను తట్టుకోలేకపోతే వెదురు వేణువుగా మారదు, పురిటి నిప్పులకి భయపడిపోతే పుట్టుక అనేదే ఉండదు. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి, కష్టపడండి. ఏం తక్కువ నీకు అన్నీ ఉన్నాయి. ఉద్యోగం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, ఈ జిల్లాలో పోస్టులు ఉన్నాయి, చదువుకోవడానికి టైం ఉంది, బాగా చెప్పే సార్లు ఉన్నారు, చక్కగా మంచి వస్తుంది. ఇంతకన్నా సైన్యం ఏమన్నా కావాలా విజయం సాధించడానికి? ఇప్పుడు కూడా నువ్వు విజయం సాధించలేకపోతే చరిత్ర హీరోలుగా మిగిలిపోతావు. నీ చరిత్రను ఏ శరతో రాసుకోవాలో కూడా తెలియదు. తర్వాత నాకు ఎందుకు రాదు డిఎస్సి నువ్వు ప్రశ్నించుకో. నాకు ఎందుకు రాదు డిఎస్సి? నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నా కంఠంలో ప్రాణం ఇంకా ఉంది, నా శరీరంలో రక్తం ఇంకా ప్రవహిస్తుంది, నా గుండె ఇంకా కొట్టుకుంటుంది, నా శ్వాస ఇంకా ఆడుతుంది, అయినా కూడా నాకు డిఎస్సి రాదా? ఎందుకు రాదు డిఎస్సి అని ప్రశ్నించుకో. బీ పాజిటివ్గా ఆలోచించు. సార్ మా జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎన్ని పోస్టులు ఎందుకు? నీకు కావాల్సిన పోస్టులు ఒకటే కదా, ఆ ఒక్క పోస్ట్ నువ్వు కొట్టుకో. ఎన్ని పోస్టులు ఉంటే నీకెందుకు? ఆ ఒక్క పోస్ట్ నువ్వు కొట్టుకుంటే మిగిలిన తర్వాత కొట్టుకుంటావు. ఓకేనా? సో ఏ కార్యక్రమానికైనా, ఏ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినా కూడా మొదటగా మనం ఏం చేస్తామంటే విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విజయవంతం అవ్వాలని. సో అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో సార్ నన్ను పిలిచారు, నేను కూడా విఘ్నేశ్వర పూజ చేద్దాం అనుకుంటున్నాను మీ అనుమతితో సార్. సో మనం చేసే విఘ్నేశ్వర పూజ కొబ్బరికాయలు అలా ఏమి ఉండదు. వినాయకుడు తెలుసు కదా మీకు, ఇమాజినేషన్ చేసుకోండి. వినాయకుడు ఎలా ఉంటాడు? వినాయకుడు తల ఎలా ఉంటుంది? ఏనుగు తల. అంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా. వినాయకుడు తల నుండి ఏమి నేర్చుకోవాలో తెలుసా? థింక్ బిగ్, ఉన్నతంగా ఆలోచించు. థింక్ బిగ్, ఉన్నతంగా ఆలోచించు. నువ్వు ఎంత బాగా ఆలోచించగలిగితే నీ లైఫ్ అంత బాగుంటుంది. ఏ స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ అంటాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఉన్నతంగా ఆలోచించాలి, ఇది ఫస్ట్. తర్వాత వినాయకుడు కళ్ళు చూసావు, ఏనుగు కళ్ళు చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. బట్ ఆ కళ్ళకి ఒక స్పెషలిస్ట్ సూక్ష్మ దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఏనుగు చాలా హైట్గా ఉంటుంది, 9 feet 10 feet ఉంటుంది. ఆ 10 feet ఉన్నటువంటి ఏనుగు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక చిన్న గుండె పిన్ని చూసి దాని ముందు అలా ఇసుకలో వేసినా కూడా అది వేసే కాలు అలా వేయకుండా ముందుకు వేసుకుని దాటి వెళ్ళిపోయింది. అంటే ఇసుకలో ఉన్నటువంటి చిన్న గుండు పిన్నిని సైతం అత్యంత సూక్ష్మ దృష్టితో చూడగలిగినటువంటి శక్తి ఆ ఏనుగు కళ్ళకుంది. అదే శక్తి నీకు ఉండాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి వాక్యంలో పులి స్టాప్ నుండి పులి స్టాప్ ఉన్నటువంటి ప్రతి వాక్యంలో అంతర్లీనంగా ఒక బిట్టు దాగి ఉన్నది అనేటువంటి సూక్ష్మ దృష్టితో కనుక నువ్వు కనుక పాఠ్యాంశాన్ని చదవగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ప్రతి పులి స్టాప్ టెక్స్ట్ బుక్లో, అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, తెలుగు కావచ్చు, సైకాలజీ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, ప్రతి లైన్లో అంతర్లీనంగా ఒక బిట్టు దాగి ఉన్నది అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్. మరి వినాయకుడి చెవులు ఏనుగు చెవులు కదా, చిన్నగా పెద్ద చాటంత చెవులు అంటా ఉంటారు. మరి దీని నుండి ఏం నేర్చుకోవాలి? తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పేది శ్రద్ధగా విను. క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి విషయాన్ని శ్రద్ధగా విను, ఆసక్తికరంగా విను, శ్రద్ధగా విను. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సింది. శ్రద్ధగా వినటం, మామూలుగా వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. మామూలుగా వినటం వేరు, ఇంట్రెస్ట్గా వినటం వేరు, ఆసక్తికరంగా వినాలి. సో నువ్వు ఎంత బాగా వింటే అంత మంచి జ్ఞానం వచ్చింది. ఎంత జ్ఞానం వస్తే అన్ని మార్కులు వస్తాయి, ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి అంత తొందరగా జాబ్ వచ్చింది. కాబట్టి చెవి నుండి నువ్వు ఏం నేర్చుకోవాలి అంటే వినటం నేర్చుకోవాలి. క్లాస్ రూమ్లో వినటం నేర్చుకోవాలి. ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి. సో ఫెయిల్యూర్ పర్సన్కి సక్సెస్ఫుల్ పర్సన్కి తేడా ఏంటో తెలుసా? ఒకటే ఇంట్రెస్ట్, ఆసక్తి. సక్సెస్ఫుల్ పర్సన్ ఆసక్తిగా వింటాడు, ఫెయిల్యూర్ ఆసక్తికరంగా వినడు. అంతే. ఈ ప్రపంచంలో అన్ని శక్తుల కన్నా అత్యంత ప్రభావవంతమైన శక్తి ఏంటో తెలుసా? ఆసక్తి. ఆసక్తి కనుక ఉంటే తలదించుకుని కనుక పుస్తకాన్ని కనుక ఆసక్తిగా కనుక చదవగలిగితే నలుగురిలో తలెత్తుకునేలాగా చేసే శక్తి దానికే ఉంటుంది. వాజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మామూలుగా పనులు చేయడం వేరు, ఇంట్రెస్ట్గా పనులు చేయడం వేరు. మీరు అతను సినిమా చూసారు, దానిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ చెప్తాడు. తనిఖీల భరణి ఉంటాడు, వాళ్ళ అబ్బాయి బ్రహ్మాజీ బుజ్జి, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. డాడీ మైసూర్ గుడి దగ్గర ఒక 4 సినిమాలు పెట్టాను,
మరిచెట్టు మడుపులో 4 సినిమాలు పెట్టాను, బ్రిడ్జి డౌన్లో 4 సినిమాలు పెట్టాను, ఇక్కడికి వచ్చిన తర్వాత దిగిన తర్వాత 4 సినిమాలు పెట్టానని చెబుతా ఉంటాడు. ఇలా చూసి అంటాడు, అన్ని సినిమాలు ఎందుకురా బుజ్జి అంటాడు. అప్పుడు ఇటు చెప్తాడు, నువ్వు మనిషి అయితే పెరిగావు కానీ బ్రెయిన్ పెరగలేదు, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ వేసేస్తాను, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ వేసేస్తాను, ఇక్కడ మిస్ అయితే ఇక్కడ వేసేస్తాను అంటాడు. మరి అక్కడ మిస్ అయితే ఏం చేస్తావరా అంటాడు. గుడ్కొచ్చాను, కడప నుంచి 1000 మంది రౌడీలు తెప్పించాను, మారణాయుధాలతో వచ్చారు, ఇక్కడ జాతరలో రౌండప్ చేసి పీసులు కొట్టేస్తారు, ఇక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదంటాడు. అప్పుడు అంటాడు వాడు, ఏదేమైనా బుజ్జి వాడు మగాడ్రా బుజ్జి అంటాడు. వాడిని ఎవరన్నా పొగుడుతున్నావు, మరి నేను అంటాడు సంగతి. నేను నీ గురించి చెప్పలేదు, వాడి గురించి చెబుతున్నాను. వాడు చూడరా బుజ్జి, ఒక్కొక్కడిని ఎంత ఆసక్తికరంగా పడుతున్నాడో చూడరా, కొట్టడంలో కూడా ఎంత ఆసక్తిని కనపరుస్తున్నాడో చూడరా, గులాబీ మొక్కకు అడ్డుకట్టినట్టు ఎంత జాగ్రత్తగా కొడుతున్నాడు రా బుజ్జి, కొట్టడంలో కూడా ఇంత ఆసక్తిని కనపరిచాడు నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదురా బుజ్జి అన్నాడు. కమ్ టు ది పాయింట్. ఎక్కడ ఆసక్తి చూపుతున్నాడు? కొట్టడంలో కూడా ఆసక్తి చూపుతున్నాడంట. ఒక్కొక్కరిని ఎంత ఆసక్తికరంగా కొడుతున్నాడు రా, ఎంత గులాబీ మొక్క కట్టుకట్టినట్టు ఎంత బాగా కొడుతున్నాడు రా అంటాడు. మరి కొట్టడం అన్న ఆసక్తి చూపించినప్పుడు వినడం ఆసక్తి చూపద్దా, చదవడం ఆసక్తి చూపాలి కదా. కాబట్టి ఏనుగు చెవుల ద్వారా ఏం చేయాలంటే ఆసక్తికరంగా వినడం అనేది నేర్చుకోవాలి. ఏనుగు 2 దంతాలు ఉంటాయి వినాయకుడికి, ఒక దంతం విరిగిపోయింది గమనించావా? మరి దాని నుండి ఏం నేర్చుకోవాలి? అయ్యో ఉన్నాయి 2, ఒకటి విరిగిపోయిందని ఉసురు మొహం వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చోబాక, ఒకటన్నా సక్రమంగా ఉన్నందుకు సంతోషించు. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. సో పాజిటివ్ థింకింగ్ ఉన్నారు. ఎప్పుడు ఉసురు మొహం వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. పాజిటివ్గా ఆలోచించాలి. నాకు మంచి జరుగుతుంది, రాబోయే రోజులు నేను టీచర్ని అవుతాను, నాకు మంచి మార్కులు వస్తాయి, సో మా జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయని ఆలోచించాలి. హ్యాపీగా ఉండాలి. అయ్యో 100 ఉన్నాయా, 400 ఉంటే బాగుండు, 300 ఉంటే బాగుండు అనుకుంటా, అలా ఉండకూడదు. 100 ఉన్నందుకు సంతోషించు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే. నెక్స్ట్ వినాయకుడు తొండం ఉంటుంది. తొండం తెలుసు దేనికది? బ్రీతింగ్, అది డీప్ బ్రీతింగ్ ప్రతీక. లోతైన శ్వాస తీసుకుని ఏనుగు. సో కాబట్టి తొండంలో నుంచి గాలి ఎలా అయితే లోతైన శ్వాస, దాని నుండి నేర్చుకోవాలి లోతైన అధ్యాయం. నేర్చుకునేటప్పుడే లోతుగా స్టడీ చేయాలి. 6వ తరగతిలో పాఠంలో ఏమున్నాయి, దీనికి రిలేటెడ్గా 8th క్లాస్లో ఏమి ఇచ్చాడు, ఇదే పాఠాన్ని 10th క్లాస్ లెవెల్లో ఏమి ఇచ్చాడు, స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమి ఇచ్చాడు. అంటే ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకునేటప్పుడు దాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇది వెరీ డేంజరస్. ఫుల్ ప్లేజ్ సమగ్రంగా పరిపూర్ణంగా నేర్చుకోవాలి. ఇది వినాయకుడు తొండం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత చూడు, వినాయకుడిలో ఇంకో క్వాలిటీ కూడా ఉంది. అదేంటో తెలుసా? క్రియేటివిటీ, సృజనాత్మకత. వాళ్ళ అన్నయ్య కుమారస్వామికి ఈయనకి వాళ్ళ నాన్నగారు పోటీ పరీక్ష పెట్టాడు. ఎవరైతే నదుల్లో, భారతదేశంలో నదుల్లో ఎవరైతే ముందు స్నానం చేసి వస్తారో వాళ్ళకి నేను ఆధిపత్యం ఇస్తానని. ఇప్పుడు ఏం చేశాడు, అన్నయ్య ఎగేసుకుని వెళ్ళిపోయాడు. పాపం ఇది క్రియేటివిటీగా ఆలోచించి ఏం చేశాడు, అమ్మా నాన్నని ప్రపంచంగా భావించి వాళ్ళ చుట్టూ తిరిగేశాడు. దీన్ని క్రియేటివిటీ అంటారు, సృజనాత్మకత. అందరిలాగా ఆలోచిస్తే నువ్వు అందరిలాగానే ఉంటావు, అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తే ఆ విభిన్న ఆలోచన రేపటి రోజు నేను విజేతం చేస్తుంది. నీ సహచర మిత్రులందరూ ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో ఎవరైతే మేల్కొని పుస్తకాలు తీసుకుని చదువుతారో వాడే రేపటి రోజున విజేత. ఇది గుర్తుపెట్టు. చచ్చిపోయిన చేపలు మాత్రమే ప్రవాహంలో కొట్టుకుపోతాయి, బతుకున్న చేప ఇప్పుడు ప్రవాహానికి ఎదురెత్తుంది. దీన్ని క్రియేటివిటీ థింకింగ్ అంటారు, సృజనాత్మకత. వినాయకుల నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే సృజనాత్మకత. నెక్స్ట్, వినాయకుడి వాహనం ఏంటి? వినాయకుడి వాహనం ఏంటి? ఎలుక. ఎలుక అడిగిందంట, స్వామి మీరు ఇంత లాభం ఉన్నారు, పెద్దగా ఉన్నారు, నేనేమో అల్పజీవిని, పోయిపోయి నన్ను వాహనంగా పెట్టుకున్నారేంటి సార్, నేనెలా మోస్తాను మిమ్మల్ని అని అడిగిందంట. ఆయన అన్నారు, నీ శక్తి నీకు తెలియటం లేదు, నువ్వు మోయగలవలే, మోయి అన్నాడంట. అవునా స్వామి, అయితే కూర్చోండి అందంట. కూర్చున్నాడు, మోసేసింది. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటారు, ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం కనుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ఆఫ్టర్ ఆల్ డిఎస్ఏ ఉంది. సో మన మీద మనకి నమ్మకం కలిగి ఉండటమే ఆత్మవిశ్వాసం. ఇది గుర్తుపెట్టుకో. ప్రపంచ చరిత్ర నువ్వు చదువుతూ ఉంటావు చూస్తావా, అది ఎవరితో తెలుసా? కేవలం 4 వ్యక్తుల చరిత్ర, ప్రపంచ చరిత్ర. ఆ 4 వ్యక్తులు ఎవరో తెలుసా? ఆత్మవిశ్వాసం కలిగినటువంటి 4 వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఫస్ట్ వన్ నెపోలియన్, సెకండ్ వన్ హిట్లర్, థర్డ్ వన్ బెనెటో ముస్సోలిని, ఫోర్త్ వన్ చెప్పు రైట్. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి 4 వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. నెపోలియన్ అంటాడు ఎక్కడో ఒక చోట, వాడికి ఇంగ్లాండ్ అంటే ద్వేషం. నా కుడికాలు పొట్టులు వేలు పట్టే ప్రదేశంలో ఇంగ్లాండ్ భూభాగం మీద కనుక మీరు నన్ను దించగలిగితే 24 గంటల్లో ప్రపంచ పటంలో ఇంగ్లాండ్ అనే పేరే లేకుండా చేస్తాను అంటాడు. ఏమన్నాడు?
నా కుడికాలు బొటన వేలు పట్టే ప్రదేశంలో ఇంగ్లాండ్ భూభాగం మీద కనుక మీరు నన్ను దించగలిగితే 24 అవర్స్లో వరల్డ్ మ్యాప్లో ఇంగ్లాండ్ అనే పేరే లేకుండా చేస్తాను అన్నాడు. ఇంగ్లాండ్ దేశం రవి అస్తమితున్న బ్రిటిష్ సామ్రాజ్యం, సైనిక పరంగా ఆర్థిక పరంగా అత్యంత బలమైనటువంటి దేశం. కుడికాలు బొటన వేలు పట్టే ప్రదేశంలో ఇంగ్లాండ్ భూభాగం మీద దించితే 24 గంటల సమయం ఇస్తే కనుక ప్రపంచంలో వరల్డ్ మ్యాప్లో ఇంగ్లాండ్ అనే పేరే లేకుండా అన్నాడు. వాడికి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, అంత ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. అది వినాయకుడి నుండి నేర్చుకో. వినాయకుడి వాహనం నుండి ఆత్మవిశ్వాసం ఏంటో నేర్చుకో. ఇక వినాయకుడి ఫ్యామిలీలో నుంచి ఇంకో విషయం కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు శివుడు, ఆయన మెల్ల ఏముంటుంది, పాము ఉంటుంది. ఆయన వాహనం ఏంటి, నంది. శివుడి వాహనం ఏంటి, నంది. వాళ్ళ అమ్మగారు పార్వతీదేవి, ఆ వాహనం ఏంటి, సింహం. వీళ్ళ అన్నగారు కుమారస్వామి, ఆయన వాహనం ఏంటి, మరి ఈయన వాహనం ఏంటి, ఎలుక. గమనించావా? ఇవన్నీ పరస్పరమైనటువంటి శత్రువులు. నందికి సింహానికి పడదు, పాముకి దానికి పడదు, అన్నిటికీ వైరమే ఉంది. వైరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఒకే ఫ్యామిలీ ఎలా ఉన్నారు. సో ఇక్కడ కూడా అంతే. మనం ఇక్కడ వచ్చినటువంటి రూమ్లో కానీ, హాస్టల్లో కానీ, క్లాసులో కానీ విభిన్న మనస్తత్వాలలో కలిగిన వాళ్ళు ఉంటారు, విభిన్న అభిప్రాయాలు కలిగిన ఉంటారు. వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, సాంఘిక ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో వాటిని అన్నింటినీ నువ్వు ఏం చేయాలి? సో వాళ్ళు శత్రువుగా చూడకూడదు. ఉన్న 3 నెలలైనా 2 నెలలైనా ఫ్రెండ్స్గానే ఉండాలి. అలా కలిసి ఉంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. 2 heads are better than 1 head. అంటే 2 లేదా 3 కలిసి కనుక మనం స్టడీ కనుక చేసుకుంటే అప్పుడు ఏమైతే మన నాలెడ్జ్ ఏమైతే ఇంప్రూవ్మెంట్ అయింది. వినాయకుడి నుండి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే హాస్టల్లో కానీ క్లాసుల్లో కానీ ఉన్నప్పుడు ఎవరితో గొడవ పడకూడదు. మన శత్రువు అయినా కూడా కలిసి ఎలా అయితే ఉన్నారో, నంది సింహం ఎలా కలిసి ఉన్నాయో, పాము లేదంటే నెమలి ఎలా కలిసి ఉన్నాయో, ఆ విధంగా ఒక ఉమ్మడి సమిష్టి ఆశయ సాధన కోసం మనందరం కలిసి పనిచేస్తే రిజల్ట్ అనేది అద్భుతంగా వచ్చింది. ఇక ఫైనల్గా వినాయకుడి బొజ్జ ఎలా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది కదా. సో ఈ విషయాలన్నీ పాటిస్తే నీకు కూడా వినాయకుడికి ఎంత బొద్దు ఉంటుందో అంత నాలెడ్జ్ వచ్చింది, అంత జ్ఞానం వచ్చింది. అంత జ్ఞానం కనుక ఉంది అంటే మీరు గ్రూప్ 1 సైకిల్ కొట్టేయచ్చు. ఇది వినాయకుడి పూజ. అయిపోయిందా? బాగుందా మన వినాయకుడి పూజ? రైట్, ఇలా నేర్చుకోవాలి. సో కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి. రైట్, ఇంకొక పాయింట్ చెప్పేసి టైం చాలా అయిపోతుంది, మళ్ళీ మాకు క్లాస్ ఉంది, లాస్ట్గా చెప్పాలి. మీకు పికాసో తెలుసు కదా. పికాసో ప్రముఖ ఆర్టిస్ట్, ఆయన ప్రపంచంలో వరల్డ్ వైజ్ ఫేమస్ పెయింటర్, ఆర్టిస్ట్ పికాసో ఫ్రాన్స్లో ఒకసారి ప్యారిస్లో షాపింగ్ మాల్కి వెళ్ళాడు. షాపింగ్ మాల్కి వెళ్తే సో అందరికి ఏపీకి ఒకటే ప్రాబ్లం ఉండదు, ఆటోగ్రాఫ్ ప్రాబ్లం. అందరూ ఆటోగ్రాఫ్ అడిగేస్తున్నారు. ఈ బాధపడలేక తక్కువ టైంలో ఏం చేశాడంటే ఆయన సో కొంచెం ఏదో గడ్డము ఇలా పెట్టేసుకుని అలా వెళ్ళిపోయాడు. ఏదో కొంచెం అలా మారు వేషంలో వెళ్ళాడు. మీ భాషలో చెప్పాలండి. తనకు నచ్చినవన్నీ ఫ్రాన్స్ అంటేనే, ప్యారిస్ అంటేనే ఫ్యాషన్లో ప్రపంచం అది. అందరూ అక్కడే షాపింగ్ చేస్తారు. అందరూ వీళ్ళు అందరూ వచ్చేసారు. సో ఈ షాపింగ్ అంతా అయిపోయి బిల్లు కడుతున్నాడు. బిల్లు కట్టేటప్పుడు చిన్న కిడ్ వచ్చింది. 4వ తరగతి చదువుతుంది, 9 సంవత్సరాల వయసు. దీని పెద్ద కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ కోటు పట్టుకుని లాగుతుంది, పికాసోని లాగుతుంది. పేరు ఇలా చూశాడు, పేరేం తెలియదు. చిన్న పాప ఎలా ఉంటుంది, ఈయన మీద హైట్లో ఉన్నాడు, ఇలా ఒగ్గా ఉంది, ఇలా ఒగ్గున్నాడు. ఆయన మీరు పికాసో కదూ అని అడిగింది. ఈ షాపింగ్ మాల్లో ఇంతమంది ఉన్నారు, కొత్తగా షాపింగ్ చేస్తాను, ఎవరు గుర్తుపట్టాలి, ఈ పిల్లలు చూస్తే ఇంత లేదు, ఈ పిల్ల గుర్తుపట్టేసింది అని చెప్పేసి ఎలా చూశాడు. సమాధానం చెప్పలేదు, నవ్వేశాడు. ఆ పిల్ల మళ్ళీ ప్రశ్న అడుగుతుంది, ఎస్ ఆర్ నో, ఆర్ యూ పికాసో ఆర్ నాట్. ప్రశ్న డైరెక్ట్గా అడిగేసింది, మీరు పికాసోనా కాదా, ఎస్ ఆర్ నో టెల్ మీ అంది. ఏం చెప్పాలో తెలియక ఈ కోట్లో చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్, చిన్నపిల్ల చాక్లెట్ ఇచ్చి ఎస్ అన్నాడు. యా అంది. పెద్ద సాధించినాడు, వెళ్ళిపోయి. పోగంట తర్వాత మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఆయన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు 10 minutesలో. ఇప్పుడు ప్రశ్న, సార్ నేను నిన్న ప్రశ్న అడగాలి అంది. ఆయన అన్నారు, నువ్వు నన్ను అడగడం కాదు, నేనే నిన్న ప్రశ్న అడగాలి చెప్పు అన్నాడు. సార్ చెప్పండి, ముందు నన్ను అడగమంటారా మీరు అడుగుతారా అన్నారు. ఈ షాపింగ్ మాల్లో 400 మంది ఉన్నారు, ఎవరో నన్ను గుర్తుపట్టలేదు, నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు, నువ్వు ఎలా గుర్తుపట్టావు నన్ను, హౌ కెన్ బి పాసిబుల్, నీకు ఎలా సాధ్యమైంది అని. ఆ పిల్ల చెప్పింది, అదేం లేదు సార్, నేను 4వ తరగతిలో నేను చదువుతున్నాను మా స్కూల్లో, మా పాట ఉంది, ఆ పాట మీదే, మీ బొమ్మ కూడా ఉంది ఆ టెక్స్ట్ బుక్లో, మా టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది, ఆ బొమ్మ గీస్తున్నామని 5 రోజుల నుంచి గెలుతున్నాను, రావడం లేదు, పేజీలన్నీ వేస్ట్ అయిపోయినాయి, 10 పేజీలు వేస్ట్ అయిపోయినాయి. తీరా చూసి ఏడ చూస్తే మీరే కనబడ్డారు. అవునా, సర్లే. ఇప్పుడు మరి ఏంటి నీ డౌట్ ఏదన్నావు కదా, ఏం డౌట్ అంటే, డౌట్ ఏం లేదు సార్, మీరు నాకు కనపడ్డారు కదా, రేపు నేను స్కూల్కి వెళ్తానా, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, మా ఫ్రెండ్స్
క్లాసులో ఒక అమ్మాయి ఉంది, దానికి అన్ని డౌట్లే. నేను చెప్తాను, నిన్న మన పాఠంలో ఉన్నటువంటి సార్ని నేను రాత్రి ప్యారిస్లో కలిసానని చెప్పామనుకో, నీ మొహంలో నీకు అంత సినిమా ఉంది, ఎవరిని చూసి ఎవరంటావా అనింది. నమ్మసార్ అది అంది. ఓకే నీ ఫ్రెండ్ నీ ఇష్టం, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఆయన. సార్ నేను మిమ్మల్ని కలిసినట్టు నాకు ఏదన్నా ఒక సాక్ష్యం కావాలి కదా, ప్రూఫ్ కావాలి కదా, ఏమన్నా ఇవ్వండి సార్ అని. అవునా, ఇప్పుడు నేనేమి ఇస్తానో నాకేం తెలియదు. సో కాకుండా ఒక నిమిషం బొమ్మ గీసిస్తాను అన్నాడు. సో ఏదో బొమ్మ గీశాడు. జేబులో సిగరెట్ కాల్సిన అలవాటు ఉంది కాబట్టి సిగరెట్ పెట్టి తీసి దాని మీద ఏదో బొమ్మ గీసి ఆ పిల్లకి ఇస్తాడు. ఆ పిల్ల వెళ్ళిపోయింది. కారు డిక్కీలో ఇవి పెట్టుకుంటా ఉన్నాడు సరుకులు. మళ్ళీ వచ్చింది. ఏంటో మళ్ళీ వచ్చి నన్ను వదిలిపెట్టవా అన్నాడు. సార్ బొమ్మ గీసారు బాగుంది, దానికి డౌట్లు ఎక్కువ కదా, ఈ బొమ్మ పికాసో గీసారని గ్యారంటీ ఏంటని అడిగింది అనుకో, మరి అప్పుడు ఏం చేయాలి సార్ నేను అన్నాడు. ఏమన్నా క్వశ్చన్ బ్యాంక్ లేకపోతే నువ్వేంటి క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇంప్రెషన్ లేకుండా అన్నాడు. సో అదే పాయింటే కదా, ఈ బొమ్మ పికాసో గీసారని గ్యారంటీ ఏంటి. ఆయన ఒక నిమిషం అయితే ఉండు, నేను సంతకం పెట్టేస్తాను, ఆటోగ్రాఫ్ పెట్టేసి డేట్ వేసాడు. ఈరోజు డేట్ వేసి సంతకం పెట్టేశాడు. పెట్టేస్తే గౌన్ వేసుకుంది ఆ పిల్ల, చిన్న గౌన్. అది తీసుకున్న బొమ్మని ఏం చేస్తుందంటే ఆ ఫోటోని ఇలా గౌన్ పైన ఇలా ఆర్మార్లుగా ఉంటుంది, అట్లా ఇలా వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఏదో పెద్ద సక్సెస్ సాధించినట్టు. ఈయన పిలిచాడు, పాపా ఆ బొమ్మ చాలా వాల్యుబుల్, దాన్ని పదిలంగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అక్కడ ఆగిపోయిన బొమ్మ ఆ పాప, ఏంటి సార్ మళ్ళీ చెప్పండి అంది. ఆ బొమ్మ చాలా వాల్యుబుల్, దాన్ని పదిలంగా చూసుకో, నేను ఆటోగ్రాఫ్ పెట్టి డేట్ వేసాను కాబట్టి దాని విలువ చాలా ఉంటుంది, అది అలా పెడితే పడిపోయింది, దాన్ని జాగ్రత్తగా దాచుకో అన్నాడు. ఆగిపోయింది పిల్ల. ఆ గౌన్లో నుంచి ఆ బొమ్మను ఎలా చూస్తే అప్పటి వరకు చూడాల ఏం గీసాడో, ఏదో బొమ్మ గీసాడు. ఎలా తీసుకొచ్చి ఈ దగ్గరికి వచ్చింది. సార్ ఈ బొమ్మ ఎంత విలువ చేసింది అని అడిగింది. ఆయన అన్నాడు, 20,000 పౌండ్లు చేసింది తల్లి అన్నాడు. ఫ్రాన్స్ కదా పౌండ్స్లో. ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకో ప్రశ్న అడిగింది. సార్ 2 నిమిషాల్లో మీరు గీసినటువంటి బొమ్మ 20,000 పౌండ్లు చేసిద్దా? ఇది ప్రశ్న. ఏమని అడిగింది? 2 నిమిషాల్లో మీరు గీసినటువంటి బొమ్మ 20,000 పౌండ్లు చేసిద్దా అని అడిగింది. ఇప్పుడు రిప్లై ఇస్తున్నాడు ఎవరు? పికాసో. ఏమని ఇస్తున్నాడో తెలుసా? 2 నిమిషాల్లో బొమ్మ గీసే సామర్థ్యం నాకు రావడానికి 22 సంవత్సరాలు పట్టింది తల్లి అన్నాడు. ఏమన్నాడు? 2 నిమిషాల్లో బొమ్మ గీసే సామర్థ్యం నాకు రావడానికి 22 సంవత్సరాలు పట్టింది అన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ బోర్డు మీద రాసేసి అవలేలంగా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ చెప్పగలుగుతున్నారు అంటే దాని వెనకాల ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో, ఎంత కష్టపడి ఉంటారో, ఎంత కష్టపడితే ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉండిందో మీరు ఒకసారి ఆలోచించారు. కాబట్టి అదే నాలెడ్జ్ నీకు కావాలి. కాబట్టి మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, కష్టపడి చదవండి, కమిట్మెంట్తో చదవండి, డెడికేట్గా చదవండి, ప్రణాళికబద్ధంగా చదవండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు అనుకున్నటువంటి జాబ్ చాలా ఈజీ. ఈ ప్రపంచంలో ఇంపాసిబుల్ అనే పదానికి అర్థమే లేదు. దిస్ వర్డ్ ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్, ఈజ్ ఎ మీనింగ్లెస్ వర్డ్, ఈజ్ వర్డ్స్ మీనింగ్ ఈజ్ ఎ ఫూల్స్ డిక్షనరీ అంటాడు నెపోలియన్. అసాధ్యము అనేటువంటి పదము అర్థమైనటువంటి పదం. ఆ పదానికి అర్థం ఎక్కడ ఉంటుందంట? అవివేకుల నిఘంటువులో మాత్రమే ఉంటుంది అంటాడు. ఇది గుర్తుపెట్టుకో. మనిషి అనేవాడు ఎప్పటికీ చంద్రుడి మీద చేరుకోలేడు అని ప్రపంచం అంతా భావించింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టి ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. ఒక మనిషి 1 నిమిషానికి 1 మైలు దూరం కూడా పరిగెత్తలేడు అన్నారు. హుస్సేన్ బోల్ట్ అనేటువంటి వ్యక్తి 1 నిమిషానికి 1 మైలు దూరాన్ని పరిగెత్తి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. క్రికెట్లో 100 పరుగులు సాధించడం అనేది చాలా కష్టం. 100 పరుగులకి ఛాన్సే లేదు, అది ఇంపాసిబుల్ అన్నారు. క్రికెట్ లెజెండ్ టెండూల్కర్ 100 అవలోలంగా చేసి ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కర్ణం మల్లేశ్వరి ఆ మగవాళ్ళకి మాత్రమే పరిమితమైన ఒక క్రీడను ఎంచుకుని ఔరా ఆడపిల్లని బొదులు మోసే పోటీలకు పంపుతారా అని జనాల అవహేళన మధ్య భారతదేశ కీర్తి ప్రదర్శన రెపరెపలాడించి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. ఎక్కడో రామేశ్వరంలో ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి ట్రైన్స్ కి పేపర్ అమ్ముకున్నటువంటి ఒక పేపర్ బాయ్ మిసైల్ మ్యాన్ గా మారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. అతనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. అలాగే ఛాయ్ అమ్ముకున్నటువంటి ఒక ఛాయ్ వాళ్ళ ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి విదేశాలను తిరిగొచ్చేస్తున్నాడు. అతనే నరేంద్ర మోడీ. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టుకున్నటువంటి ఒక పెట్రోల్ బాయ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని శాసించేలాగా ఎదిగాడు. అతనే రిలయన్స్ అధినేత అంబానీ.
సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనిషి తలుచుకుంటే సాధించవలసింది ఏమీ లేదు. ఆఫ్టర్ ఆల్ డిఎస్సి ఎంత. సో నువ్వు ఖచ్చితంగా అచీవ్ చేయగలవు. కళల కనండి, ఆ కళలు నిజం చేసుకోండి. 3 నెలల తర్వాత నాకు జాబ్ వస్తుంది, 3 నెలల తర్వాత నేను స్కూటీ వేసుకుని స్కూల్కి వెళ్తున్నాను, 3 నెలల తర్వాత నేను స్కూల్లో పిల్లలకి పాఠం చెబుతున్నాను, ఒక 3 నెలల తర్వాత నేను ఏటీఎం కార్డు తీసుకుని కనుక వెళ్తే గలగల పారుతున్న గోదావరిలా అన్ని 500 నోట్స్ వచ్చేస్తాయి, నా కరువు తీరిపోతుంది. బీ పాజిటివ్, బీ హ్యాపీగా, డ్రీమ్ 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 అగైన్. కళలు కనండి, కళలు నిజం చేసుకోండి. సో ఇక్కడ ఇలాంటి మంచి వాతావరణం కల్పించినటువంటి సార్కి, ఎంతసేపు ఓపిక అయిన మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో కాబోయే డిఎస్సీని మీరందరూ టీచర్లుగా సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇంతసేపు ఓపిక అయిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అంగీ సార్.